డాక్టర్ గారు, ఆస్తికత్వం కంటే నాస్తికత్వం ఉత్తమమైనదని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటల్ని కాస్త వివరించండి. లక్ష్మి, ఒక సమాజం చక్కగా ఉండాలంటే, హాయిగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే, అందరూ సమానంగా సమాన గౌరవంతో ఉండాలంటే ముందు కావాల్సింది వ్యక్తిత్వం. ఏ వ్యక్తులు ఉంటారో ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. ఆ వ్యక్తి నేను ఈ సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిని అనుకోవాలి, గౌరవ వ్యక్తిని అనుకోవాలి. నేను ఇందులో భాగస్వామిని అనుకోవాలి, నా మాట కూడా విలువ ఉంది అని అనుకోవాలి. వాడికి ఆ ఫీలింగ్ ఉండాలి. ప్రతి వ్యక్తికి ఎలా అనిపించాలి, ప్రతి వ్యక్తికి అనిపించాలి. ఎప్పుడు అనిపిస్తుంది? వ్యక్తి గౌరవం ఇవ్వడమే కాదు, స్వేచ్ఛగా ఉండగలిగినప్పుడు వస్తుంది. స్వేచ్ఛగా ఆలోచించడం అంటే ఒక వ్యక్తికి గౌరవం రావాలంటే తన స్వేచ్ఛగా తన అభిప్రాయం చెప్పగలగాలి, దాని ప్రకారం తను ముందుకు వెళ్ళగలగాలి. ఆ మనిషికి ఆ స్వేచ్ఛా ప్రవృత్తి ఉన్నప్పుడే అతనున్న సృజనాత్మకత బయటపడుతుంది, క్రియేటివిటీ బయటపడుతుంది. నీకేం తెలుసు, నీదేముంది అసలు, నువ్వేం చేయగలవు, నీదేంటి అసలు, నువ్వేం చేయలేవు, నువ్వు ఎంత గొప్పవాడైనా వచ్చు, కానీ నువ్వు నథింగ్, యు ఆర్ నథింగ్ అని అంటే వాడు చాలా డిప్రెస్ అయిపోతాడు. వాడు క్రియేటివ్ బయట రాదు. ఎవడైనా నువ్వు చేయగలవు, నీలో మంచి టాలెంట్స్ ఉంది, వ్యక్తి పడాలి అని అంటే వాడి అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది అతని స్వేచ్ఛాలోచన బట్టి ఆధారపడి ఉంటుంది. స్వేచ్ఛగా ఆలోచించడం, ఫ్రీ విల్, స్వేచ్ఛగా నేను చెప్తాను, నాలా భావి నేను స్వేచ్ఛగా చేయాల్సిన, నేను ఎవ్వరికి బందీ కాదు, దేనికి దాసోహం కాదు అనుకున్నప్పుడు అలాగ ప్రతి వ్యక్తి ఫీల్ అయినప్పుడు తనకు బాధ్యతగా నేను మొక్క చెప్పానంటే దానికి విలువ ఉంది, నేను మాట మాట్లాడానంటే దానికి తప్పకుండా విలువ ఉంది, నాకు విలువ ఉంది, నా మాట విలువ ఉంది అని అన్నప్పుడు వాడు జాగ్రత్తగా ఆలోచిస్తాడు, జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఎప్పుడైతే సమాజంలో వ్యక్తి తాను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడో, సమాజంలో వ్యక్తులందరూ బాధ్యతగా ఉంటారో, ఉండేటికల్లా సమాజం అంతా కూడా చక్కగా ఉంటుంది. సామాజిక వ్యవస్థ ఒక నియమబద్ధంగా తయారవుతుంది. నియమబద్ధంగానే కాదు, అక్కడ ఏముంటుంది, ప్రతి వ్యక్తికి గౌరవం ఉంటుంది, ప్రతి వ్యక్తి సమానంగా చూడబడతాడు, సమానత్వం ఉంటుంది, అన్నీ బాగుంటాయి. అంటే అక్కడ వ్యక్తి యొక్క ఎక్కడ ఫ్రీ విల్ ఎప్పుడైతే ఉందో, స్వేచ్ఛ ఉందో, వ్యక్తికి స్వేచ్ఛ, భావ్యక్తికి స్వేచ్ఛ, దేనికి తను దాసోహం కాకుండా ఉంటాడు, స్వేచ్ఛ, దేనికి తను స్లేవ్ కాకుండా ఉంటాడు, స్వేచ్ఛ. అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ సమాజం అవుతుంది. ఇప్పుడు మరి ఆస్తికత్వంలో మరి మా సమాజంలో కొంత వ్యక్తులు తమను తాము చాలా తక్కువగా భావిస్తారు. మనం చేసేది ఉంది, మన మాటకి ఏంటి అంతా దైవలీల, ఆ దేవుడు నేను ఎంత అనుకుంటే ఏం లాభం, నేనేం చెప్తే ఏ లాభం, నాకేంటి, నాకు విలువ, నా మాట విలువ అనుకుంటా, బోల్డ్ అనుకుంటాను, ఏ లాభం. అది ఆస్తికత్వంలో వ్యక్తికి దాసోహ ప్రవృత్తి, స్లేవ్ మైండ్. ఫ్రీ విల్ అనేది నాస్తికత్వం, స్లేవ్ మైండ్ అనేది ఆస్తికత్వం. ఫ్రీ విల్ ఉన్న చోట స్వేచ్ఛగా, వ్యక్తి స్వేచ్ఛ, ఇండివిజువల్ ఫ్రీడమ్ ఎప్పుడైతే ఉంటుందో వాడు చాలా ఫ్రీగా తన భావాన్ని వ్యక్తీకరిస్తాడు, చక్కగా పైకి వస్తాడు. స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ అనేది ఆస్తికత్వం. దాసోహం, నేను ఒకటి తెలుసును, దైవం ఒకటి తెలుసును, నేను ఒకటి తెలుసు, దైవం ఒకటి తెలుసును. ఏం చేస్తాడు వాడు? ఎందుకు క్రియేటివిటీతో వస్తాడు? రాడు వాడు క్రియేటివిటీని బయట పెట్టాడు వాడు. ఇంకా సమాజంలో నీకు మనిషికి ఒక విలువ ఎక్కడుంది?
ఎవడో వాటిని తెగించి ముందుకొచ్చి ఇవన్నీ నాకు పట్టదు, నేను చేసుకెళ్తాను, నేను దాసోహం కాదు ఎవరికి, నేను ఒకటి దైవం ఒకటి తెలిసినది నేను పట్టించుకోను, నేను తీసుకెళ్తానని వెళ్ళినప్పుడే వాడే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాడు. పోరాట స్ఫూర్తితో అంతే. వాడి ఈ సమాజం ఈ రోజు ఇంత ముందుకు వెళ్ళిందంటే అలాంటి వ్యక్తులలో ఇచ్చింది. మన భారతదేశం మరి ఎంతో పురాతనమైనటువంటి సంస్కృతి కలిగిన భారతదేశం సంస్కృతి. కానీ ఏ లాభం? ప్రీ రిలీజియస్ సొసైటీలో అక్కడ భయంతో ఏమిటి అంతా అజ్ఞానం. రిలీజియస్ సొసైటీకి వచ్చాడుకల్లా మతపరమైన వ్యవస్థ వచ్చాడుకల్లా మనిషి ఈ బందీ చేసి పరిస్థితి, నీకు స్వేచ్ఛ లేదు, అంత దైవ నిర్ణయమే, ఆచారాలు సాంప్రదాయాలు మనిషికి ఒక విలువ లేకుండా చేసి పరిచారు. మనిషికి విలువ లేదు. ఏ సమాజం అయితే మనిషికి విలువ ఉండదో ఆ మనిషి ఎదగలేడు. ఆ నాస్తికత ఏం చేస్తుంది? మనిషికి విలువ, స్వేచ్ఛ, ఫ్రీ విల్, నో స్లేవ్ మైండ్, నాస్తికత్వం. అక్కడ అస్సలు బేసిక్గా నీకు నాస్తికత్వానికి ఆస్తికత్వానికి తేడా ఏంటంటే ఫ్రీ విల్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్. దట్ ఈజ్ ఎథిజం. పాజిటివ్ గోరగారు చెప్పినది. ఆస్తికత్వంలో స్లేవ్ మైండ్, నో ఫ్రీడమ్. ఏ ఫ్రీడమ్ ఏంటంటే నేను అనుకునే దేవుడు దైవ సంకల్పం ఎలా ఉంటుందో, నా నూరిరాత ఎలా ఉంటుందో, నా అదృష్టం ఎలా ఉంటుందో, ఇంకేం చేస్తాడు వాడు? ముందే నేను చేయలేను అని కూర్చుంటే, చేయలేను అనే భావంతో ఎప్పుడైతే ఒక వ్యక్తి మొదలైతే చేయలేడు. నేను చేస్తాను, నేను చేయగలను అని ఏ వ్యక్తి అనుకుంటాడో ముందుకెళ్తాడు. నేను చేయగలను అనుకోవాలి. అది నాస్తికత్వం. మనిషిని ఆ రకంగా మనిషిని మంచిగా తయారు చేస్తుంది. ఇప్పుడు మన సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళు నాస్తికులు అనుకోకపోయినా సరే నాస్తిక చైతన్యం ఉండబట్టే సమాజానికి వాళ్ళు తోడ్పడ్డారు, కొత్త కనిపెట్టారు. సంఘ సంస్కృతులు కూడా ఎవరైనా సరే వాళ్ళు ఉన్న వ్యవస్థని, దురాచారాలని, మూఢనమ్మకాలని ఖండించి ఉంది అంటే వాళ్ళు నాస్తికులు చెప్పుకోకపోయినా సరే వాడు నేను మారుస్తాను ఈ వ్యవస్థని, నేనే మార్చాలి, ఎవడు చేయలేడు. రాజారామరాయ సతీ వ్యవస్థని మార్చాడంటే నో, నేను ఆ సతీ విశాఖమానాన్ని నేను ఒప్పుకోను. ఎందుకు మారదు? నేను అడ్డం పడతాను, నేను చేస్తాను అన్నాడు. యాక్ట్ చేయించాడు బ్రిటిష్ వాళ్ళ చేత, దాన్ని కట్టించాడు. కందుకూరి విశ్వనాథ్ గారు వచ్చారు, విధవా వాళ్ళందరూ విధవా పెళ్లి చేసుకోవడం వీలేదు. విధవ ఎందుకు పెళ్లి భర్త తెచ్చిపోయాడు ఏదో కారణం వల్ల. ఎందుకు ఉండాలి? ఎందుకు జీవితాంతం ఎందుకు ఉండాలి? విధవ పెళ్లి చేసుకోను. ఎందుకు ఒంటరిగా ఎందుకు బ్రతకాలి? బోడుగుండు చేసుకుని తెల్ల చీరకొని ఎందుకు కూర్చోవాలి? ఆమెకి మనసు ఉంది, మగాడికి లేనిది ఆడదానికైనా ఇది అని విధవాలు చేశారు. సంఘ సంస్కర్తలందరూ కూడా వాళ్ళందరూ నాస్తికులను చెప్పుకోకపోయినా సరే నాస్తిక చైతన్యం ఉంది, ఫ్రీ విల్ ఉంది, క్రియేటివిటీ ఉంది, సాహసం ఉంది. అది నాస్తికత్వం ఇస్తుంది. అంచేత ఆస్తికత్వం కంటే నాస్తికత్వం గొప్ప అని చెప్పేప్పుడు ముందు బేసిక్గా ఫ్రీడమ్, ఇండివిజువల్ ఫ్రీడమ్, ఫ్రీ విల్ అనేది అక్కడ లేకపోవడం ఆస్తికత్వం ఉండదు. నాస్తికత్వం ఫ్రీ విల్ ఉంటుంది. నో స్లేవ్ మైండ్ నాస్తికత్వం, స్లేవ్ మైండ్ ఆస్తికత్వం. అక్కడే మొత్తం అసలు వ్యక్తి యొక్క ఉన్నతి కానీ సమాజం ఒక నిర్మాణం కానీ ఉంటుంది. ఆస్తిక సమాజం అంతా కూడా దాసోహంతో ఉంటుంది, అసమానతలతో ఉంటుంది. నాస్తికత్వంతో ఉన్న సమాజం వ్యక్తి స్వేచ్ఛతో ఉంటుంది, వ్యక్తి గౌరవంతో ఉంటుంది, క్రియేటివిటీతో ఉంటుంది, సమానత ఉంటుంది, చక్కగా ఉంటుంది. అందుకే దాని ప్రకారం మనం చూసే గోరా గారు మరి నాస్తికత్వం పాజిటివ్ ఎథిజం అన్నారు. ఎందుకంటే గోరా గారు ముందంతా కూడా నెగిటివ్ ఎథిజం అనొచ్చు. అంటే
దేవుడు లేడు అంటాం సరిపోయాడు బాగున్నది. కానీ దేవుడు లేకపోతే ఈ వ్యవస్థ ఎలా ఉంటుందని అన్ని రంగాల్లో చెప్పిన వాడు లేడు. కేవలం ప్రపంచంలో మొట్టమొదటి ఘోర. దేవుడు లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే దేవుని పక్కన పారేయి. మ్యాన్ సెంటర్డ్ థియరీ, ఆస్తికత్వం గాడ్ సెంటర్డ్. మ్యాన్ సెంటర్డ్ థియరీలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది, విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది, సాహిత్య రంగంలో ఎలా వ్యవస్థ ఎలా ఉంటుంది, సంస్కృతి రంగం ఎలా ఉంటుంది, సైన్స్ ఎలా ఉంటుంది, లేకపోతే టెక్నాలజీ ఎలా ఉంటుంది, జీవితం అసలు ముందు జీవితంలో వ్యక్తి గౌరవంతో ఎలా ఉంటారు, సమాజంలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందని నూరిపి చెప్పేది ఆయన చెప్పడమే కాదు, ప్రతి ఒక్కటి ఆచరణలో చేసి చూపించిన మహానుభావుడు ద్వారా ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి విధీదానికి పరిపూర్ణమైన రూపం ఇచ్చిన ద్వారా ఎవరు చేయలేదు. కేవలం 4 మొక్కలు చెప్పారు అంతే. కానీ జీవితాన్ని పరిపూర్ణంగా నాస్తికత్వంతో రూపకల్పన చేసి, ఇదిగో నాస్తికత్వం పాజిటివ్, నాస్తికత్వం అంటే ఇది, నాస్తికత్వం అంటే ఇది, నాస్తిక జీవిత విధానం అంటే ఇది, నాస్తికత్వం యొక్క సైన్స్ అంటే ఇది, నాస్తికత్వం ఎడ్యుకేషన్ అంటే ఇది, నాస్తికత్వం ఈ ఆర్థిక విధానం అంటే ఇది, ఆర్థిక దానికి ఇలాగా మొత్తం జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్ని విశ్లేషించి ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్ ఏదైతే ఉన్నాయో ఆ బేసన మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ సుప్రీం అన్న బేసన వ్యక్తికి విలువ నిలబెడుతూ ప్రతి విషయంలో, అది ఆర్థిక రంగం కావచ్చు, సైన్స్ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఏ రంగం కానీ వ్యక్తి, అది ఆడ మగ కాదు, వ్యక్తికి విలువనిచ్చి వ్యక్తినే కేంద్రం చేసి సిద్ధించి వ్యక్తి గౌరవం ఇచ్చిన వ్యక్తి గౌరవం ఆస్తికత్వం కాదే. ఇక ఏ థియరీ నాస్తికత్వంగా చెప్పిన వాళ్ళు ఎవరు ఇలా చెప్పలేదు. అది అందుకనే గౌరవగా చేసిన దాన్ని పాజిటివ్ ఎథిజం, సకారాత్మక నాస్తికత్వం. ఈ సకారాత్మక నాస్తికత్వం, ఈ పాజిటివిజం ఆస్తికత్వం కంటే ఎలా ఉన్నతమైనది, ఉత్తమమైనది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఎన్ని రకాలుగా ఉంటుందో మనం చెప్పుకున్నాం. ఇది తీసుకున్నైతే దీంట్లో మనం చెప్పుకున్నాం బాధ్యత. సమాజం ఇప్పుడు నేను ఉన్నాను, నీ వల్ల నాకు బాధ్యత, నీకు బాధ్యత ఉంది. అదే సమాజంలో వ్యక్తులు ఉన్నారంటే నేను కనుక్కుని నా గురించి నేను ఆలోచిస్తే సమాజం అవదు. నేను ఒక్కడే నా గురించి నేను ఆలోచించి కూర్చుంటే జరుగుతుంది. నా గురించి నేను ఒక్కనే సమస్తం నేను సమకూర్చుకోలేను, నువ్వు ఒక్కదాని సమస్తం సమకూర్చుకోలేవు. ఆ సమస్యను సమకూర్చుకుంటేనే జీవితం అవుతుంది. ఆ సమస్య అంటే నేను నీకు సహాయపడాలి, నువ్వు నాకు సహాయపడాలి, అంటే బాధ్యత. అలా బాధ్యత తీసుకొని చేసినట్లయితే అది బాధ్యత వ్యక్తి చెయ్యాలంటే నేను ఒక బాధ్యత తీసుకొని ఈ సమాజానికి ఇలా చేయాలి ఒక బాధ్యతగా ఫీల్ అవుతాను. నేను మధ్యలో వదిలిపెట్టను. నాస్తికుడు మధ్యలో వదిలిపెట్టాడు, వాడు వదిలిపెట్టిన తక్కిన వాడు చేస్తాడు, ఎవడు వదిలిపెట్టాడు. బాధ్యతగా అంటే బాధ్యత. ఆ బాధ్యత అనేది ఆస్తికత్వంలో మళ్ళీ కొద్ది ఇబ్బందులు రాగానే అనుకున్నాం కదా, తాను ఒకటి తలబెట్టిన దైవం ఒకటి తలబెట్టినని, అంతే. ఎందుకు అక్కడ ఆగిపోతాడు, కూలపడతాడు. ఆస్తికుడు కూలపడతాడు, నాస్తికుడు నో ఇలా వచ్చినా చూద్దాం, దీన్ని ఇంకా మాకు ఈ రంగా చేసి చూస్తాను, ఆ రంగా చేసి చూస్తాను అంటూ సాధిస్తాడు. అంచేత ఒక బాధ్యతాయుతంగా ఉండేది నాస్తికుడు బాధ్యతారహితంగా ఉండి మధ్యలోనే ఎక్కువ ఏం చేద్దాం, దైవనుడు వేరుగా ఉంది అని ముందే నిర్ణయం వచ్చేస్తాడు. వీడు దైవనుడు వేరే ఉంది అనుకుంటాడు, మధ్యలో అడ్డంకి రాగానే దైవనుడు వేరుగా ఉండడం ఏంటి అసలు? వీడి ప్లానింగ్లో తేడా ఉంది, వాడి ఆలోచనలో తేడా ఉంది, వాడి సహకారం పదంలో తేడా ఉంది, వాడికి చేసుకోవడం ప్లానింగ్లో తేడా ఉంది, అందుకే వాడు చేయలేకపోయాడు.
అంచేత దాన్ని ఎక్కడో నీ లోపం ఉంది అనుకుంటాడు నాస్తికుడు. ఏముంది, దేవుడు నాతో సహకరించలేదు, లేదా నా దురదృష్టం, నా కర్మ, నా వీటిరాత, ఇది అనుకుంటాడు ఆస్తికుడు. అంచేత బాధ్యతగా ఉండడం అనేది ఇది. అంచేత వీలైతే మాత్రం ఒక ఆస్తుడైతే ఒక రకమైన డిపెండెన్సీ దేవుని మీద డిపెండ్ బాధ్యత. దేవా రక్షించు, నా చేసి పెట్టు ప్రార్థిస్తూ కూర్చుంటాడు. ప్రార్థిస్తే అవుతాయా? ప్రార్థనలు ఆలకించే ప్రభువు లేడు, వాడి బానిస ప్రవృత్తి. అంచేత మనిషి తాను చేసే పనులకు తానే బాధ్యత వహిస్తాడు. ఇబ్బందులు వచ్చినా దాన్ని సాధిస్తాడు. ఆస్తికత్వం దేవుడి స్థిత్వం వేరుగా ఉంది అని కూలబడతాడు. ఎంత తేడా ఉంది నీకు? ఒక సమాజ నిర్మాణంలో, సమాజ బాధ్యతల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య మనం చూసిన అదే సమాజ విషయం చూస్తే ఎలా ఉంటుంది? అంచేత ఈ విధంగా చూసేట్లయితే పాజిటివ్ అయితే గోరా గారు ఏది చెప్పారో, మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ ఫ్రీ విల్, మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్. తాను చేసే పనులకు తానే బాధ్యుడు. తను చేసే పనికి బాధ్యత తనే వహించాలి, తనే తీసుకోవాలి. ఒక సమాజంలో ఉంది, పాడుగా ఉందంటే నేను ఊరుకోబట్టి సమాజంలో ఉంది, నేను దాన్ని మార్చాలి, నేను మార్చాలి సమాజాన్ని. నీ ఊరుకోబట్టి ఈ దురాచారాలని ఊరుకోబట్టి ఇవన్నీ ఉన్న దుష్టత్వం ఉంది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఏం చేశాడు? సతీసాగమాన 100 మంది ఆ స్త్రీలను తగలెడుతుంటే నేను ఊరుకోను అన్నాడు. అంతే, నేను ఊరుకోను. అది ఆశ్రయం దేవుడు దైవం, నేను దేవుడు ఎలా అలా తగలేమన్నాడు, తగిలేస్తాడు అనుకుంటాడు. అంతలో ఇలాగే 18వ శతాబ్దం వరకు అలాగే సాగింది. ఎంతమంది వేలాది మంది ఆడవాళ్ళు అలా చనిపోయారు సజీవంగా. అదే కారణం ఆస్తికత్వానికి, నాస్తికత్వానికి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నాస్తికని చెప్పుకోకపోయినా ఆయనలో నాస్తిక చైతన్యం గట్టిగా ఉంది. ఎందుకంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాడు, బాధ్యతగా. ఆస్తిక బంధనాల్లోంచి బయటపడ్డాడు, ఆస్తిక సంఖ్యల్లోంచి బయటపడ్డాడు. ఫ్రీడమ్, ఫ్రీ విల్ అది ఇస్తున్నాడు. అలాగే శాస్త్రీయ దృష్టి, తర్వాత బ్లైండ్ విల్ బిలీఫ్స్ అన్నమాట. అంటే సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ అంటాం. ఆ సైంటిఫిక్ టెంపర్ అనేది శాస్త్రీయ దృష్టి ఉంటుంది నాస్తికత్వంలో. ఆస్తికత్వంలో అంధవిశ్వాసాలు, ప్రశ్నించడం, నువ్వు ప్రశ్నించడానికి వీలు లేదు అంటారు. దేవుడు ఏంటి చేయాలంటే, ఇగో దేవుడు చేసేది నువ్వు అడగడానికి వీలు, ఎందుకు ఏమిటి అన్నాక వీలేదు. రాసు నువ్వు ప్రశ్నించడానికి వీలేదు. నమ్ము. ఏం నమ్ము? ఇది ఒక పందిని తెచ్చి ఇది కుక్క అంటే నమ్మాలా? ఒక గాడిద తీసేది గుర్రం అంటే నమ్మాలా? నమ్మంటాడు వాడు. నమ్మడం ఏంటి? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇప్పటికీ వినాయకుడు తీసుకొచ్చి వినాయకుడు ఇంత ఏనుగు తలకాయ పెడితే ఎలా అన్నా మరి తలకాయ నరికేసి ఏనుగు తలకాయ పెట్టేసి అట్టపోయిందండి. ఎలా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? సైంటిఫిక్ ఎలా కుదురుతుందా? జీన్స్ ప్రకారం కుదురుతుందా? ఏ రకంగా మ్యాచ్ అవుతుంది? నమ్మడమే, బ్లైండ్గా నమ్మడమే. అరే మనిషికి అదేంట్రా వేణు తలకని ఒక ఎలక మీద ఒక వినాయకుడు ఇంత మనిషి వెళ్తే ఎలక నడుస్తుందా? ఎలా నడుస్తుంది? అసలు బుర్ర ఉపయోగిస్తున్నారా ఆస్తికులు? అంధవిశ్వాసం. బుర్ర ఉపయోగించకపోవడం. బుర్ర ఉపయోగించేది నాస్తికత్వం. నాస్తికత్వం ప్రశ్నించమంటుంది, ఆధారం చూపించమంటుంది, ఎవిడెన్స్ చూపించమంటుంది. ఆ ఎవిడెన్స్ ప్రకారం చేస్తాను. ప్రశ్నించు, ఆధారం చూపించు, పరీక్షిస్తాను నేను. అంతేకాదు బ్లైండ్గా నమ్మను. అది నాస్తికత్వం. ఆస్తికత్వం విశ్వాసం మీద ప్రశ్నించడం పనికిరాదు.
ప్రశ్నించకూడదు. దేవుని సంబంధించి ఏది ప్రశ్నించకూడదు. అంటే ఎంత తేడా ఉంది. ఎందుకు నాస్తికత్వం ఘోరగా పెద్ద నాస్తిక ఎందుకు గొప్పది, ఆస్తికత్వం ఎందుకు గొప్పదంటే ఇక్కడ చూస్తే ఇక్కడ శాస్త్రీయ దృక్పథం ఉంది, అక్కడ మూఢ విశ్వాసం ఉంది, మూఢంగా ఉంది. మరి ఎంత గొప్పది ఘోరగా చెప్పింది. అందుకనే ఈ బ్లైండ్గా లేదు కనుకే ఒక పూర్వకాలం వ్యాధులు వస్తే అమ్మవారు వ్యాధులు అమ్మవారు అన్నారు, మసూచికి వస్తే అమ్మవారు, ఇంకోటి అమ్మవారు. అమ్మవారు నాస్తికత్వం ఉంది కదా, ఏం చేశారు? సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది, వైద్యశాస్త్రం ప్రగతి సాధించింది. ఎన్నో వ్యాధుల మీద, అటు ప్లేగ్ మీద కావచ్చు, మసూచి మీద కావచ్చు, చివరికి పోలియో మీద కూడా మనం ఇటీవల చూసాం. కరోనా కూడా లక్షలాది మింగిస్తే వ్యాక్సిన్ వచ్చింది, దెబ్బతో తోక ముడిచింది కరోనా కూడా. ఎక్కడ జరిగింది? సైన్స్. అంచేత సైన్స్ ద్వారానే అభివృద్ధి. అంచేత నాస్తికత్వం అనేది అక్కడైతే బలులు ఇవ్వడం, పూజ చేయడం, యాగాలు చేయడం, దేవుని ప్రార్థించడం అవుతుందా అని కరోనా వస్తే యాగాలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, జంతు బలిస్తూ, కోళ్ళు, మేకలు, గొర్రెల మీద వదిలిస్తే తగ్గేదా? నా సైంటిస్టు ఇలాంటి మూఢనమ్మకాలను పక్కన తూసేబట్టి మనకి మానవ ప్రగతి వస్తుంది సైంటిస్టుది. అంచేత ఈ రంగం నాస్తికత్వం అక్కడ నాస్తికత్వం వీటన్నిటికి మూలం. ఘోరగా ప్రతిపోయింది నాస్తికత్వం. అలాగే ఇంకా ఎక్కడ చూడు 1 by 1 ఆలోచన తీసుకొచ్చి ఎంత తేలిగ్గా ఎంత తేడా కనబడుతుంది ఆస్తికత్వానికి నాస్తికత్వానికి. అలాగే సమానత్వం, అసమానత్వం. నాస్తికత్వంలో కులం, మతం అనే తేడాలు. మానవులంతా ఒక్కటే, మానవులంతా ఒకటే ఉంటుంది. ఆస్తికత్వం ఉంటుంది మళ్ళీ అందరు దేవుని బిడ్డలు. చూడు ఎంత పారాడాక్స్, అందరూ దేవుని బిడ్డలు అంటుంది. మళ్ళీ తక్కువ కులాన్ని దొరకడు, నా ముట్టుకోకు, నా మడిగుడ్డ అంటుకున్నావు, మడి చీరగా అంటుకున్నావు, చిచి అని చీల్చి పక్కన పారేసేసి వాటి తీసి ఒక పక్క అందరు దేవుని బిడ్డలు అంటారు. సమానత్వం ఇది సమానత్వం ఎక్కడ? నాస్తికత్వంలో ఈ కులం ఆ కులం లేదు, ఈ మతం ఆ మతం లేదు. ఇక్కడ శుభ్ర నాస్తికత అందరూ సమానం. ఇక్కడ చేయగల అసమానతలు. ఆలోచించు ఎంత తేడా ఉందో నాస్తికత్వానికి ఆస్తికత్వానికి. మాటకి చేతకి సంబంధం లేనిది ఆస్తికత్వం, మాటకి చేతకి సంబంధం ఉండేది నాస్తికత్వం. మరి ఘోరగారు నాస్తికత్వం ఎందుకన్నారు? ఆస్తికత్వం అంటే నాస్తికత్వం ఉత్తమైంది ఎందుకన్నారంటే ఇందుకే అన్నారు. అంచేతే ఆయన కులాలకి మతాలకి వ్యతిరేకంగా పోరాడారు. దాన్ని జరుపుకోవడం. ఇప్పుడు సమాజంలో చాలా వరకు అలాగే మార్పు వస్తుంది, అందరూ బాగా చక్కగా ఉంటున్నారు. అలాగే అంటే ఎంత మేరకు ఆస్తికత తగ్గుతూ వస్తుందో, ఆస్తిక నమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయో, సమాజం అంత మేరకు నాస్తికత్వం వచ్చి సమానత్వం హాయిగా ఉంటున్నారు. అలాగే నైతికత, నీతి. నైతికత అనేది మంచితనం. మన ఇద్దరి మధ్య మంచితనం అంటే ఇలా ఉంటాం. మంచితనం లేదు, నేను మోసం చేస్తాను, నన్ను మోసం చేస్తుంటావు, నీ మీద నాకు నమ్మకం, నా మీద నీకు నమ్మకం. నేను వెన్నుపోటు పుడుస్తాను, నన్ను వెన్నుపోటు పుడుస్తాను. నాస్తికత్వంలో నైతికత ఉంటుంది. అక్కడ దేవుని భయం పెడతారు, దేవుని భయం. అంటే నాస్తికత్వం మంచితనం ఆధారంగా నైతికత ఉంటుంది. నైతిక విలువలు, సమానత్వం, మానవత్వం అవన్నీ ఉండి వ్యక్తి బాధ్యత. సమాజంలో విలువలను కాపాడడం వ్యక్తి బాధ్యత. సోషల్ చెక్. నువ్వు ఇలా చెప్పావు, చేస్తా అన్నావు, నువ్వు ఏదో సాయం చేయాల్సినాడు, ఇలా ఉంటే పనికి రాదు,
రెండు వరుస అక్కడ ఆస్తికులు తప్పు చేస్తే పోలేరా అక్కడ నరకానికి పోతాడు అంటారు. ఓ దుర్మార్గుడు ఉంటే పోలే వాడు నరకానికి పోతాడంటారు. ఎక్కడ నరకం ఏమిటి తెలుసు, ఇక్కడ ఈ దుర్మార్గం అంతా జరుగుతూనే ఉంటుంది. అదే నాస్తికత్వంలో సోషల్ చెక్ ఉంటుంది. ఎవడన్నా తప్పని చేస్తుంటే తప్పనంటే సమాజానికి సామాజిక నైతిక విలువలకు వ్యతిరేకంగా చేస్తుంటే చెక్ చేసి తప్పు నువ్వు చేసేది అని కంట్రోల్ చేస్తాడు. అది నాస్తికత్వంలో ఉంటుంది. ఆస్తికత్వం ఎవరోజున పక్కవాడే వెంటనే నువ్వు చేసే తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, అది ఆస్తికత్వం అయితే దేవుడు చూసుకుంటాడులే, వాడు నరకానికి పోతాడులే, వాడు పాపను ఎంత తేడా ఉంది నీకు. అంటే నైతికత అనేది అక్కడ దేవుడిపై పెట్టినా ఉండాల్సిన అవినీతి, ఎంత అసమానత ఉండాలి, అంత అవినీతి ఉండాలి, ఎంత దోపిడీ ఉండాలి, అంతా ఆస్తికత్వంలో ఉంది. అంతా ఉంది అక్కడ. ఎందుకు చెప్పారు అంటే నాస్తికత్వం అక్కడికక్కడ చెక్ చేస్తుంది, సమాజంలో చెక్ చేస్తుంది. సమస్యకి పరిష్కారం నాస్తికత్వం సమస్యలను శాస్త్రీయ పరిష్కారం చేస్తుంది. మనిషి ప్రయత్నం కృషితోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. సమస్యలు వస్తాయి, పెద్దవాళ్ళు సమస్యలు వస్తాయంటే కోల్పడకూడదు. మన ప్రయత్నం మనమే చేసేది దాన్ని చేసి సమస్య పరిష్కరించేది మనమే. అంటే ఆ కృషి సమస్య. ఆస్తికత్వం ఏంటి, ప్రార్థనలు. దేవా నాకు ఈ బాధ వచ్చింది, దేవుడా నన్ను రక్షించు, నాకేదో మార్గం చూపించు అని ప్రార్థించడం. అవుతుందా ప్రార్థనలో ప్రభువు లేడని చెప్పుకున్నాం, ప్రభువు ఏం లేడు. అంటే ఆస్తికత్వం ప్రార్థన అడుగుతుంది, దేవుణ్ణి సమస్య పరిష్కారం ప్రార్థిస్తూ ఉంటుంది. దానివల్ల పని ఏమీ జరగదు. ఇప్పుడు వ్యాధి వచ్చినకో, వ్యాధి వస్తే మనకి చికిత్స చేయాలి కానీ మందులు వాడాలి కానీ దేవుని ప్రేమ తగ్గుతుందా? తగ్గదు. నీకు తగ్గదు, మందు వాడాలంతే. మరి దేవుని ప్రకారం దేవుని ప్రార్థించు. దేన్నైనా దేవుని ఆశీర్వాదం దేవుని ప్రార్థించు. ప్రతిదానికి దేవుని ప్రార్థించడమే. ఏం చేయాలి, బాగా కష్టం వచ్చినా అడ్డంకి వచ్చినా దేవుని ప్రార్థించు. దేవుడే చూపిస్తాడు. అసలు లేని దేవుడు ఏం చూపిస్తాడు అంటే ఆస్తికత్వం ఎంత అసత్యం మీద ఆధారపడి ఉంటుంది. అసత్యాల మీద, అబద్ధాల మీద ఆస్తిక వ్యవస్థ అంతా ఉంటుంది. నాస్తికత్వం సత్యాల మీద ఉంటుంది. అబద్ధాల మీద వ్యవస్థ ఆస్తికత్వం, నిజాల మీద సత్యాల మీద నిలబడే నాస్తికత్వం. అంచేత అలాగే ఐక్యత. నాస్తికత్వంలో అందరూ మానవులు అంటారు కదా, అంచేత మానవులను ఒకరు ద్వేషించుకోరు. కులాల్లో మతాల్లో ఇదే అందరూ మన ప్రపంచంలో మన జాషువా అన్నాడు, నేను విశ్వనరుడిని అన్నాడు జాషువా. నేను విశ్వనరుడిని. ప్రతి నాస్తికుడు అలాగే అనుకుంటాడు. నేను ప్రపంచ పౌరుని, విశ్వనరుడిని. అంతేగాని వాడు వేడుకోండి ద్వేషించడు. అంచేత దీంట్లో నాస్తికత్వంలో మరి ఐక్యత ఉంటుంది, ఘర్షణలు ఉండవు. అది ఆస్తికత్వంలో మత భేదాలు, ఘర్షణలు ఉంటాయి, మత సంఘర్షణ ఉంటాయి. మనకు తెలుసు దేవుని పేట ఎన్ని రిలీజియస్ వార్స్ జరిగాయి. లక్షలాది మంది చదివిపోయి చనిపోయారు. మిడివెల్ హిస్టరీ తీసుకున్నట్టయితే మతం పేరిట యుద్ధాలు జరిగాయి, లక్షలాది మంది చనిపోయారు. నాస్తికత్వం ద్వారా ఎక్కడ జరిగి చూపించు, ఒక్కడంటే ఒక నాస్తికుడు కానీ ఒక మనిషి నాస్తికుడు వాడు ఎవరన్నా చంపాడని చెప్పేసి ఆస్తికులు చంపారు కానీ నాస్తికులు ఒక చంపారు చూద్దాం. ఎవరిని తప్ప ఆస్తికులే మనుషులు చెప్పారు. మహారాష్ట్రలో నరేంద్ర దబోల్కర్ కానీ, ఆయన పన్సాండి కానీ, గౌరీ లంకేష్ కానీ ఎవరు చంపారు? ఆస్తికులు చంపారు. వాళ్ళందరూ హేతువాదులు, దేవుళ్ళు నమ్మరు.
చంపింది ఎవరు? నాస్తికుడు చెప్పండి. ప్రపంచ చరిత్రలో ఒక నాస్తికుడు ఏమైనా చంపాడు చూపించమను. ఎందుకంటే నాస్తికుడు హింసని ప్రోత్సహించడు. నాస్తికుడు ఈ సమస్యని ఎలా పరిష్కారం చేస్తానని చూస్తాడు కానీ ద్వేషించడు, అసహించుకోడు. అందరు మానవులే. ఏ మనిషి వాడు ఏ మతం వాడైనా, ఇప్పుడు మన మతమైనా పాజిటివిజంలో వాడు ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా సరే వాడు మనిషి అని ఆలోచిస్తాడు. నాకు ఏ గౌరవం కావాలో అతనికి ఆ గౌరవం ఉండాలి. మారాలి. అతను కూడా మారితే అలాగుంటే బాగుంటుంది. అర్థం చెప్తాడు. ఆడ ఆస్తికుడు కనుక పారా నువ్వు అని అంటే వాడు నాస్తికుడు అవ్వడు. నాస్తికుడు అన్నవాడు ఎదుటివాడిని కూడా ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, వాడిని కూడా మంచి మార్గం తీసుకురావడానికి కృషి చేస్తాడు. వాడు నాస్తికుడు. గోరాగారు చెప్పింది అదే. ద్వేషిస్తే మనకి ఎందుకు గొప్పది? ఇప్పుడు ఆస్తులు ఎలా నాస్తికులు ద్వేషిస్తున్నారు, ఆస్తులు ఎలాగో నాస్తికులు చంపేస్తున్నారు. ఇక నాస్తికుడు కూడా అలాగే ఆస్తులు చంపేయడం, నాస్తికుడు కూడా ఆస్తులు ద్వేషిస్తుంటే ఇక ఏ రకం ఉత్తమైంది? అందుకని గోరాగారు ఏమన్నారు? ద్వేషించడం కాదు, నువ్వు నాకు ఆ విషయం చెప్పు, అర్థమే చెప్పు, వాడు మారుతాడు. నీ విషయం కరెక్ట్ కదా, నువ్వు చెప్పే నాస్తికత్వం కరెక్టే కదా, నువ్వు నమ్మావు కదా, నాస్తికత్వం కరెక్ట్ చెప్పావు నమ్మావు కదా, ఆ నమ్మింది అర్థం చెప్పాడు. గోరగారు చెప్పేది అదే. నువ్వు నాస్తికతాన్ని మంచి అనుకున్నావు, నమ్మావు అంటే వాడికి కూడా అలాగే చెప్పు, మారుతాడు. ఎందుకు వాడు? నువ్వు నీలో నాస్తిక చైతన్యం కలిగించుకుని నాస్తికుడిగా నువ్వు ఉన్నప్పుడు వాడు ఎందుకు అవుతాడు? చెప్పు. ద్వేషించవద్దు, హింసవద్దు, ప్రేమతో, దయతో, సహనంతో, సమానత్వంతో నువ్వు చెయ్యి. మనం కోరే సమాజం సమాజం, అందరూ హాయిగా ఉండే సమాజం. ద్వేషంతో, అసూయతో ఉండే సమాజం కాదు మనం కోరేది. నీ భావాలతో ఏకీభవించిన వాడికి వాడు మాట్లాడి, వాడు స్వేచ్ఛ ఉంది వాడికి మాట్లాడడానికి. వాడి భావాన్ని వ్యక్తీకరించు, నువ్వు చెప్పు. నువ్వు అది ఎలా తప్పు నువ్వు కూడా చెప్పు. వాడి భావం ఎలా తప్పే నీకు తెలుసు. ఆస్తులు మాట్లాడేదంతా అర్థం లేనిది అని నీకు తెలుసు. నువ్వు చెప్పు. వాడు మాకు చెప్పాక నువ్వు చెప్పు. వాడు చెప్పని అది చెప్పేంత తప్పని తెలుసు. ఆస్తులను మారావంటేనే ఆస్తికత్వం కంటే నాస్తికత్వం చాలా గొప్పది, ఇది చాలా విజ్ఞానదాయకమైనది, ఇది చాలా సైంటిఫిక్ అయింది అని నువ్వు నమ్మొచ్చావు కానీ నువ్వు చెప్పు. అని చెప్పని వ్యక్తి స్వేచ్ఛ ఉంది. నాస్తికత్వంలో ఇండివిజువల్ ఫ్రీడమ్కి ఉంది, హక్కు ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి నాస్తికత్వంలో స్థానం ఉంది. అంతేగాని నోరు మూయిస్తే నాస్తికత్వం కాదు. అంచేత గోరగా చెప్పినది అంతే. ఐక్యత అనేది నాస్తికత్వం ద్వారానే ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసం. నాస్తికుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. నాస్తికత్వం వాడు ఏం చేస్తా అంటే నా జీవితం నా చేతుల్లోనే ఉంది, నేను నా జీవితం నేను ఎలా ఉండాలి ఏమిటి అనేది నా చేతుల్లో ఉంది, ఏ దేవుడి చేతిలో లేదు. జీవితం అనేది మనిషి జీవితం మంచి చెడు మనిషి చేతిలో ఉంది. ఏ మంచి చేసినా చెడు చేసినా నేనే చేయడం. నేను మంచి చేసుకున్నా చెడు చేసుకున్నా నేనే. మంచి చేసిన చెడు నా చేతుల్లో ఉంది. ఆస్తికత ఏంటి? దేవుడు నిర్ణయిస్తాడు. బాధ్యతారాహిత్యం. అక్కడ బాధ్యతాయుతం, ఇక్కడ బాధ్యతారాహిత్యం. ఆ నాస్తికత్వంలో బాధ్యతాయుతంగా ఉంటాడు, ఇక్కడ బాధ్యతారహితంగా ఉంటాడు. ఎందుకని? దేవుడు నిర్ణయిస్తాడు కదా. అంచేత నాస్తికత్వం మనిషిలో ధైర్యాన్ని పెంచుతుంది, మనిషి జీవితాన్ని సామాజిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రెండింటికి గోరగారు ఎందుకు ఏం చెప్పారు? పాజిటివ్ ఎథిజం. ఏదైతే సమస్త మొత్తం అన్ని రంగాల్లో నాస్తికత్వాన్ని విశ్లేషించి నాస్తికత్వం అంటే ఇలా ఉంటుంది అని విశ్లేషించి పాజిటివ్ సానుకూల సకారాత్మక నాస్తికత్వాన్ని ఆయన చెప్పిన ఫ్రీ వే మొట్టమైనది ఫ్రీ విల్.
మనిషికి స్వేచ్ఛకి విలువనిస్తుంది. నో స్లేవ్ మైండ్, దేనికి దాసం కాదు. మ్యాన్ ఈజ్ సుప్రీం, ఇంకెవడు లేడు, దేవుడేం లేడు. దేవుడు అనేవాడు లేడు అసలు, మనిషే. ఆ దేవుని కూడా సృష్టించిన ఈ మనిషే దేవుడు సృష్టించాడు. అంటే మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. మనిషి తెలుసుకుంటే ఏదైనా చేయగలడు. అందుకని చక్కని మానవ నాగరికతను అతనే నిర్మించగలుగుతున్నాడు. ఈ రోజున మనం ఇంత నాగరికత ఉంది, ఇంత సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ అంత అడ్వాన్స్ అయింది, ఎవరి వల్ల అయింది? దేవుడు తెచ్చిపెట్టాడా? ఎవడని దింపాడు పైన కిందకి? మనిషి చేసుకున్నాడు. అలాగే శాస్త్రీయ ఆలోచన విలువ ఉంటుంది నాస్తికతలో. సమాజ సేవను ప్రోత్సహించండి. లింగ సమానత్వం నాస్తికత్వంలో ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేదు. ఆల్ ఆర్ ఈక్వల్. నోనే మానవ గౌరవాన్ని కాపాడుతుంది ఈ తీరం. అంచేత గోరా గారి చెప్పింది ఏంటంటే సానుకూల నాస్తికత్వం అంటే పాజిటివిజం సహజంగా సమానత్వం, శాస్త్ర దృష్టి, మానవ బాధ్యతను ప్రోత్సహిస్తుంది. దేవుడిపై ఆధారపడడు మనిషి. దేవుడు లేడు, దేవుడిపై ఆధారపడడం అంటూ ఉండదు. దేవుడు లేడు, దేవుడి మీద ఆధారపడడం అంటూ ఉండదు. భయంతో జీవించడు. అమ్మో దేవుడు ఏం చేస్తాడు, స్వర్గానికి పోతాయేమో, ఇలాంటి భయంతో ఏమీ ఉండదు. మానవత్వం కోసం పనిచేస్తాడు. మానవత్వం కోసం సమానం. అందుకనే గోరా గారు చెప్పింది ఏంటంటే ఎథీజం అనేది నాస్తికత్వం కంటే చాలా ఉత్తమమైనది. మంచి సమాజ నిర్మాణానికి మంచి మార్గాన్ని ఏర్పరుస్తుంది. మనం కోరేది మంచి సమాజం, సమాజం అందరూ హాయిగా ఉండే సమాజం మనం కోరుకుంటాం. అది గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ ద్వారానే వస్తుంది. అంతేగాని ఓన్లీ దేవుడిని తిట్టు కూర్చుంటే ఏంటి? దేవుడిని తిట్టు కూర్చున్నావు ఏంటి? దానివల్ల వేదాలు తిడుతూ కూర్చున్నావు ఏంటి? ఒరిగింది ఏంటి? ఏమిటి అవుతుంది? అవన్నీ కొట్టిపారే, తీసి పక్కన పారే. అవి మనకి పనికి రావు. మనిషిలో స్లేవ్ మైండ్ని తీసుకొస్తాయి. వేదాలు పక్కన పారే, స్లేవ్ భగవద్గీత పక్కన పారాయి. ఆ రెండింటి పక్కన పారాయి. మోడర్న్ మ్యాన్ మనిషి కోసం ఏది కావాలో అది చేయి. శాస్త్రీయ విజ్ఞానం కావాలి, శాస్త్రీయ దృక్పథం కావాలి, మానవ సమార్థం కావాలి, మానవుడి విలువ కావాలి. అంతే. ఆరోగ్యం మీద మనిషి గౌరవంతో, మనిషి స్వేచ్ఛతో, మనిషి విలువతో, మానవత్వంతో సమాజాన్ని, నూతన సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. అదే సాధ్యమయ్యేది నాస్తికత్వం ద్వారానే. అందుకే రాబోయే యుగం నాస్తికత్వాన్ని సాధ్యపడే వ్యక్తి గోరా. రాబోయే యుగం నాస్తికత్వానిదే, డౌట్ లేదు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పటికే మనం చూస్తున్నాం ఎంత మార్పు వచ్చిందో. పాతకాలం చూస్తే ఎంత మార్పు వచ్చిందో, చాలా ఫాస్ట్గా మారిపోతుంది. రాబోయే యుగం నాస్తికత్వానిదే. అప్పుడే మనిషికి విలువ, మనిషికి గౌరవం, సమానత్వం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.